మనము 3 తారీఖు నుండి బడిబాట కార్యక్రమం ప్రారంభిస్తాం. బడిబాట అంటే అందరు విద్యార్థులు బయట ఎవరు కూడా ఉండడానికి వీలు లేదు, పాఠశాలలో మాత్రమే ఉండాలి. ఆ కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నాము. దాంట్లో భాగంగా ఈ అప్లికేషన్లోని అందరి యొక్క డాటా చూసుకొని ఎవరైతే చదవట్లేదో వాళ్ళందరూ కూడా అన్ని పాఠశాలలో లేదా తప్పకుండా మా పాఠశాల జాయిన్ కామని చెప్తున్నాం. మా పాఠశాల ప్రత్యేకత ఏంటంటే అన్ని వస్తువులు కలిగి ఉన్నాయి. ముఖ్యంగా టాయిలెట్స్ అయితే డిజిటల్ క్లాసులు కానీ ప్రతి ఒక్కటి అన్నీ ఉన్నాయి. అదేవిధంగా లాస్ట్ ఇయర్ గత ప్రభుత్వం ఏదైతే ప్రారంభించిందో అమ్మా కమిటీ, ఆదర్శ కమిటీ ద్వారా పనులు విజయవంతంగా స్పీడ్గా అయిపోయాయి. దాదాపు 80% పనులు అయిపోయాయి. ఇక 20% అయిపోతే మనకు టాయిలెట్స్, ముఖ్యంగా రిపేర్స్, మైనర్ రిపేర్స్ అన్నీ అయిపోయాయి. ఏవో కలర్స్ ఒకటి ఉన్నాయి, ఫర్నిచర్ కూడా ఉంది. మరి మాకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఎమ్మెల్యే గారికి, స్థానిక లీడర్కి చెప్పేందంటే ముఖ్యంగా మాకు సరిపోయే రూమ్స్ లేవు. ఒక 7 మాత్రమే, 7 రూమ్ మాత్రమే ఉన్నాయి సార్ క్లాస్ రూమ్స్. అవి కూడా ఓల్డ్ అండ్ చాలా నేరో ఉన్నాయి. కాబట్టి మీరు ఇంతకుముందు మరి ఒక 6 రూములు ఇస్తామని చెప్పారు. కనీసం ఒక 4 రూములు తప్పకుండా అవసరం ఉంది సార్ మాకు. ఓన్లీ క్లాస్ రూమ్స్ బట్టి తప్పకుండా మాకు శాంక్షన్ చేయగలని కోరుతున్నాను. తప్పకుండా మాకు ఇది అతిపెద్ద పాఠశాల, పురాతన పాఠశాల. మరి ఒకప్పుడు 400 మంది విద్యార్థులతో అభివృద్ధిలో ఉండింది. మరి కరోనా పరిస్థితి అయితే స్థానిక ఇంకా అనేక వల్ల స్ట్రెంత్ తగ్గుతూ ఉంది. ప్రజెంట్ 216తో బ్రహ్మాండ బాగానే ఉంది. తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియం 2 మీడియంతో. ఈసారి మన ఉపాధ్యాయులు కూడా అందరూ కూడా అపాయింట్ అయ్యారు సార్, వచ్చారు. లాస్ట్ ఇయర్ ఖాళీ ఉంది, ఇప్పుడు మొత్తం కూడా అందరూ వచ్చేస్తారు. నెక్స్ట్ వీక్లో అందరు మిగతా కూడా వస్తారు. సో అన్ని పోస్టులు కూడా ఫిలప్ అయిపోతున్నాయి. ఇకపోతే తప్పకుండా మరి ఫర్నిచరు, కలర్స్ కూడా అయిపోతాయి. కాబట్టి ఇక మిగిలింది మాకు ఒకటి మంచి వాతావరణం ఉంది. ఇక్కడ చాలామంది గ్రామ పెద్దలు ఇంతకుముందు చెప్తున్నట్టుగా డాక్టర్లు, ఇంజనీర్లు చదివి అయ్యారు. ఇక్కడ చదివి ముందు చాలా బ్రహ్మాండమైన మంచి స్థాయిలో ఉన్నారు. మరి ఇంకా మరి క్వాలిటీ ఎడ్యుకేషన్లో భాగంగా మేము మా టీచర్ల ద్వారా మా ఎడ్యుకేషన్ డిఓ, ఎంఈఓ గారి సహకారంతో ముందుకెళ్తున్నాము. మరి ముఖ్యంగా మాకు ఒక రూమ్స్ అయితే ఎందుకంటే చాలా ఓల్డ్ అండ్ ప్రైమరీ స్కూల్ బాగా చిన్న, దాంట్లో ఒక 30 మంది పట్టారు సార్. 30-20 మంది పట్టారు. ఒక 2 రూమ్ మాత్రమే పెద్దవి ఉన్నాయి. అది ఒకటి మాకు కనుక చేస్తే తప్పకుండా ఇంకా మీ యొక్క ఆశయాలు తప్పకుండా సాధిస్తామని మరి మరొకసారి మీ అందరికీ స్వాగతం తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ కోరుతున్నాము. వారి అమూల్యమైన సందేశాన్ని మా విద్యార్థులకు ఇవ్వాల్సింది. పాఠశాలకు చాలాసార్లు సందర్శించిన మన నీతు కిరణ్ కానీ, మేడం నీతు కిరణ్ కానీ మా విద్యార్థులను ఉద్దేశించి బాట పుస్తకాల పంపిణీకి విచ్చేసినటువంటి మన శాసనసభ్యులు సూర్య నాన్నగారికి మరియు కార్పొరేషన్ మేయర్ దండు కిరణ్ గారికి మరియు అర్సాపల్లి డివిజన్ కార్పొరేటర్ నవీన్ లవాణి గారికి మరియు ప్రభుత్వ అధికారులకి, అర్సాపల్లి ప్రజలకి మరియు నా తోటి అర్సాపల్లి అభివృద్ధి కమిటీ పెద్దలకి, తోటి మిత్రులు, పాత్రికేయులు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు అందరికీ ఈ యొక్క సందర్భంలో హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరి ఈరోజు గత సంవత్సరం సెలవులు ముగించుకొని ఈ సంవత్సరం స్కూలు రీఓపెనింగ్ మరి ఈ రోజు నుంచి మొదలుకొని స్కూల్ చాలు కావడం, ఈ సందర్భంగా ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో విద్యార్థులు మరి మీరు మీ చదువులు ఈ సంవత్సరాంతం మంచి చదువులు చదువుకొని మరి మీరు మీ తల్లిదండ్రులకి, మీ తోటి సోదరులకి మంచి చదువులు చదువుతున్నారు అనేటటువంటి గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి పద్ధతులను మీరు చదవాలి. మీకు తోడుగా
మరి ఉపాధ్యాయులు వీళ్ళు మంచి టీచర్స్ ఉన్నారు మన దగ్గర. ఇప్పుడు స్కూల్లో గత సంవత్సరము కొంత స్టాఫ్ తక్కువ ఉండే, టీచర్లు ఉపాధ్యాయుల స్టాఫ్ తక్కువ ఉండే. ఈ సంవత్సరం మంచి ఇంకా 2-3 టీచర్స్ కూడా మన దగ్గరకు వస్తున్నారు. ఇందాక తెలిసింది విషయం. కనుక సబ్జెక్టు కొరత లేకుండా ఉపాధ్యాయులు మనకు అందుబాటులోకి వచ్చారు మన స్కూల్లోకి. మీరు కూడా 10% ఎక్కడ కూడా ఫెయిల్ కాకుండా అందరూ మంచి ఆలోచనతో చదివి స్కూలుకు పేరు తేవాలి, మీ తల్లిదండ్రులకు పేరు తేవాలి. మరి మీరు చదివితేనే కదా అందరికి మంచి ఆలోచన వచ్చేది. కనుక మీకు మీ స్కూల్లో మీ ఉపాధ్యాయులు వాళ్ళ విద్యాబోధన కూడా మంచిగా చేస్తూ మీకు ఒకవేళ స్కూల్కి సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా చిన్నపాటి సమస్యలు ఉంటే కానీ మేము అస్సాపల్లి అభివృద్ధి కమిటీ తరఫున ఏదైనా మాత్రం విచారిస్తే మేము దాన్ని సహకరిస్తామనే విషయాన్ని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకోసం అంటే చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. అప్పుడప్పుడు పేరెంట్స్ మీటింగ్ కానీ పిల్లల చదువులు కరెక్ట్ చదవకపోతే కానీ అటువంటి విషయాలు ఉంటే కూడా మా దృష్టికి తీసుకురావచ్చు. మాకు సాధ్యమంత మట్టుకు మా తోటి ఎంతైతే సహకారం అందించే అవసరం ఉంటుందో అంత సహకారాన్ని సందర్భంగా అందిస్తామని తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా పిల్లల చదువులు మంచిగా కొనసాగాలి, ముందుకు జరగాలి. అప్పుడే వాళ్ళ భవిష్యత్తుకి బాటలు వేసినటువంటి పద్ధతి వస్తుంది కనుక ఈ విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి మళ్ళీ ఒకసారి ఈ సందర్భంగా అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ 2024-25 విద్యా సంవత్సరం యొక్క శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మరి నూతన విద్యా సంవత్సరంలో మొదటి రోజైనటువంటి ఈ రోజులో మరి మన యొక్క విద్యార్థులందరూ కూడా ప్రభుత్వ పథకాలు చాలా తొందరగా అందజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. మరి ఇటు ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే శాసనసభ కూడా పేరుపైన నమస్కారాలు, విద్యార్థులకు శుభాశిస్సులు. మరి ఈ పాఠశాల చాలా ప్రాచీనమైనటువంటి పాఠశాల. నిన్న మేము గౌరవ ఎమ్మెల్యే గారిని వచ్చినప్పుడు కూడా ఆశాపల్లి అనగానే మరి చాలా ఎక్కువ స్ట్రెంత్ ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు ఎలా స్ట్రెంత్ ఉందని అడగడం జరిగింది. కొంత స్ట్రెంత్ తగ్గినప్పటికీ మరి రాబోయేటువంటి కాలంలో ఇంకా స్ట్రెంత్ను పెంచుకునేటువంటి అవకాశం ఉంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ అందరూ కూడా కలుస్తూ సమన్వయంతో పనిచేస్తూ మరి విద్యార్థుల సంఖ్యను పెంచడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలా. చేసినప్పుడు ఖచ్చితంగా విద్యార్థి సంఖ్య పెరుగుతుంది. పెంచడంతో పాటు మంచి నాణ్యమైనటువంటి విద్యను కూడా వారికి బోధించినప్పుడు మన పట్ల సమాజంలో మనకి ఉపాధ్యాయులకు కూడా గౌరవం జరుగుతుంది. మరి పేద విద్యార్థులకు అంకిత భావంతో సేవ చేసినట్లయితే అది మనకి అన్ని విధాలు కూడా ఆ భగవంతుడు మనకి ఆశీర్వాదం లభిస్తుందని నేను భావిస్తున్నాను. కాబట్టి దయచేసి విద్యార్థులు కూడా రెగ్యులర్గా పాఠశాలకు వస్తూ ఉపాధ్యాయులు బోధించేటువంటి అంశాలను క్షుణ్ణంగా అర్థం చేసుకొని మరి డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఏ రోజుకి ఆ రోజు డౌట్స్ క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మీరు మంచి జ్ఞానవంతులుగా మంచి భారత పౌరులుగా తయారు కావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా తల్లిదండ్రుల యొక్క సహకారం కూడా విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా రెగ్యులర్గా మరి విద్యార్థులను పాఠశాలకు పంపిస్తూ మరి ఉపాధ్యాయులతో కలుస్తూ వారి యొక్క సంబంధిత మరి పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, వారు రెగ్యులర్గా వస్తున్నారా అనేటువంటి అంశాలను కూడా వారు బేరీజ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం మంచి ఫలితాలను సాధించగలుగుతాం. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా చాలా మరి పాఠశాల పట్ల అంకిత భావంతో ప్రేమతో ఎప్పుడు కూడా ఏ విషయం అడిగినా కూడా ముందుకు వస్తారని నాకు కూడా తెలుసు. ఎందుకంటే నేను ఇంతకుముందు 3-4 మీటింగ్లకి ఇక్కడ అటెండ్ కావడం జరిగింది. గ్రామస్తుల యొక్క సహకారం పూర్తిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు వారి యొక్క సహకారంతో అన్ని విధాల ఈ పాఠశాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ప్రభుత్వ పథకాల్లో భాగంగా ఈనాడు మరి
టెక్స్ట్ బుక్స్, అదేవిధంగా నోట్ బుక్స్, తర్వాత యూనిఫామ్స్ ఈ మూడు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు అయినటువంటి వారు ఉన్నారో వారికి రేపు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఇచ్చినటువంటి నోట్ పుస్తకాలు కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, యూనిఫామ్స్ కానీ వీటన్నిటిని కూడా మంచిగా శుభ్రంగా ఉంచుకుంటూ మరి వీటి చెడిపోకుండా కాపాడుకుంటూ సంవత్సరం అంతా నీట్గా ఉంచుకోవాలని విద్యార్థులను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాటి ముఖ్య అతిథి మరి మేడం గారు, నీతి కిరణ్ గారు, మేయర్ గారు తప్పకుండా పిల్లలను ఉద్దేశించి మనం మాట్లాడుకోవచ్చు. గవర్నమెంట్ హై స్కూల్లో పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన స్థానిక ఎమ్మెల్యే సూరన్న గారికి, మేయర్ అక్క నీతి కిరణ్ గారికి పేరు పేరున, మరియు మా డివిజన్ ఇన్ఛార్జ్ అయినటువంటి రమేష్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మరియు ఉపాధ్యాయుల అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రభుత్వం గతంలో కూడా ప్రభుత్వాలు పిల్లలకు ఉచితంగా పుస్తకాలు, డ్రెస్సెస్ ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా ఈరోజు కూడా ఈ కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం కూడా ఆ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు మన పాఠశాలలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి మన స్థానిక ఎమ్మెల్యే సూరన్న గారు తన అధికారికంగా మా డివిజన్కి ఈరోజు రావడం, ఫస్ట్ టైం రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. తన ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి మా స్కూల్కి ఏదన్నా వరాలు ఇచ్చిపోతారని మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే దీనికి ఏ ప్రభుత్వం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా, ఎవరు కూడా ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ స్కూల్ అభివృద్ధికి గత సంవత్సరాల నుంచి కూడా తోడ్పడుతున్నారు. కావున గతంలో కూడా మేము ఇక్కడ ఎమ్మెల్యే గారికి స్కూల్కు చాలా ప్రాబ్లం ఉందని గత ప్రభుత్వంలో ఉన్న కనీసం ఎమ్మెల్యే గారికి కూడా చెప్తే సిడిపి ఫండ్ నుంచి 35 లక్షల రూపాయలు ఇస్తా అని ఎస్టిమేషన్స్ కూడా తయారు చేశారు. అప్పుడు గవర్నమెంట్ మళ్ళా ఎమ్మెల్యేలా కాకుండా సిడిపి ఫండ్ నుంచి కాకుండా బడి మన ఊరు మన బడి కార్యక్రమం తీసుకొచ్చి స్ట్రెంత్ వైజ్ స్కూళ్ళని డిసైడ్ చేస్తే మన డివిజన్లో ఉన్న ప్రైమరీ స్కూల్కి 28 లక్షల రూపాయలు శాంక్షన్ వచ్చి ఈరోజు అక్కడ పనులు కూడా జరుగుతున్నవి. ఫస్ట్ ఇదే జరిగేది ఉండే, కానీ ప్రభుత్వం తన ఒక స్కీమ్ని మార్చడం వల్ల ఆ మెరిట్ ప్రకారం మన ప్రైమరీ స్కూల్కి వచ్చి అక్కడ అభివృద్ధి పనులు 28 లక్షల రూపాయలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా గతంలో మొన్న ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాల స్కీమ్ కింద మన పాఠశాలకి 13.5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇప్పుడు రిపేర్స్ మరమ్మతులు చేస్తున్నారు. ఇంకా కూడా మన పాఠశాలలో హెడ్మాస్టర్ గారు అన్నారు రూములు తక్కువ ఉన్నాయి మన దగ్గర అని ఇంతకుముందు కూడా 2-3 సార్లు చెప్పారు. కాకపోతే అప్పుడున్న పరిస్థితులలో సిడిపి ఫండ్ నుంచి స్కూల్స్కి ఇవ్వలేరు. ఇప్పుడు ఏదన్నా అటువంటి అవకాశం సిడిపి ఫండ్ నుంచి ఇచ్చే అవకాశం ఎమ్మెల్యే వాళ్ళకి ఇస్తే దయచేసి అన్న మా స్కూల్కి మీరు సాయం చేయాలన్న, రూముల రూపంలో ఇవ్వాలన్న. మరియు ఇక్కడ మా స్కూల్లో ఏంటంటే పిల్లల అదృష్టవంతులు, ఇది గవర్నమెంట్ స్కూల్ అయినప్పటికీ కూడా ప్రైవేట్ సంస్థలు కానివ్వండి, ప్రైవేట్ వ్యక్తులు ప్రతి సంవత్సరం వచ్చి వాళ్ళ చేతనైన కాడికి బుక్స్ కానివ్వండి, పెన్స్ కానివ్వండి, డ్రెస్సెస్ కానివ్వండి ఎప్పుడు పంచుతూ ఉంటారు. కావున మీరందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకొని మీరు మంచి చదువులు చదివి ఉన్నతమైన శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బడిబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకి నోట్బుక్స్ అలాగే యూనిఫామ్స్ ఇచ్చే కార్యక్రమంలో ఈరోజు మన నిజామాబాద్ అర్బన్లో ఇక్కడ ఈ స్కూల్లో అర్సపల్లి గవర్నమెంట్ స్కూల్లో ఇనాగ్రేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు దానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గారికి, అలాగే స్థానిక కార్పొరేటర్ నవీన్ గారికి, అదే ఆ భావన లేదు ఏం చెప్పాలని, అలాగే ఎంఈఓ గారికి, గ్రామ పెద్దలకి, అలాగే కమిటీ చైర్మన్లకి, మా ఉపాధ్యాయులందరికీ, ఇక్కడికి విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ పిల్లలకి ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మీరే కవర్ చేశారు, నేను ఎవరికి మాట్లాడాలి. పిల్లలు బాగున్నారా? ఇన్ని రోజులు ఇంటి బాగా అనిపిస్తుందా? అబ్బా స్కూల్ స్టార్ట్ అయిందని ఎట్లా ఉంది? హ్యాపీగా ఉందా? చూడండి, మీరు అందరు ఇంత మంచి చదువుతున్నారనే ప్రభుత్వం కూడా మీ అందరిని మంచిగా ఆదరించి మీ అందరికీ కూడా అన్ని వసతులు కల్పిస్తే మీరు ఇంకా బాగా చదువుకొని జీవితంలో పైకి వస్తారు, ఒక మంచి స్థానంలో మీరు ఉండాలని చెప్పేసి ప్రభుత్వము మీకు పుస్తకాలు, యూనిఫామ్స్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి సంవత్సరం కూడా. మరి ఇవన్నీ అందుకొని మీరు చేయాల్సిన పని ఏంటి? మరి ఇవన్నీ తీసుకొని ఏం చేయాలి?
చదువుకోవాలి. మీరు చేయాల్సిన ఒకటే ఒక పని, హాయిగా కడుపు నిండా తిని హాయిగా చదువుకోవడమే. అవునా కదా? ఎలా ఉంది మీకు చదవడం? మీ టీచర్స్ ఎలా చెప్తున్నారు స్కూల్లో? బాగుందా? అర్థమవుతుందా అన్ని? మరి ఈరోజు ఎందుకు ఇంత స్ట్రెంత్ తక్కువ వచ్చారు? ఫస్ట్ డేనా? ఓకే. కానీ ప్రతిరోజు కూడా అందరూ దుమ్మాలు కొట్టకుండా ప్రతిరోజు కూడా ప్రతి క్లాస్ మిస్ అవ్వకుండా ఉంటేనే మీకు అన్ని సబ్జెక్ట్స్ ప్రతి ఒక్క లెసన్ కూడా పేరా అర్థమవుతుంది. దానివల్ల మీరు చక్కగా చదువుకొని ఎగ్జామ్స్ రాసినప్పుడు, ఇప్పుడు డైలీ వచ్చినప్పుడు మీకు బాగా అనిపిస్తుందేమో, కానీ ఎగ్జామ్స్ రాసిన రోజు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఒక క్లాస్ కూడా దుమ్మా కొట్టకుండా మీరు అన్ని వింటేనే, మీరు చదివినా చదవకపోయినా టీచర్ చెప్పినప్పుడు కాన్సన్ట్రేషన్ తో విన్నది చాలా మైండ్ లో ఉండిపోతుంది అది. ఎందుకంటే బోర్డు మీద వాళ్ళు ఎంతో కష్టపడి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అదంతా మీరు చూసి ఆ విజన్ అనేది మీరు మైండ్ లో ఫిక్స్ చేసుకుంటే తప్పకుండా అది మీకు ఎగ్జామ్ రాసే రోజున యూస్ఫుల్ గా ఉంటది. కాబట్టి ప్రతిరోజు కూడా మీరు క్లాసెస్ కి రావాల్సిందిగా నేను అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీ అందరికి కూడా తెలుసు, మిమ్మల్ని చదివించడానికి మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడతారు. ఇప్పుడు వారు పెట్టే ఫుడ్ ఏదైనా సరే వాళ్ళకి కలిగింది ఏది తోసింది అది పెడితే మీరు తినొస్తారు. బట్టలు ఏదైనా ఇచ్చినా ఏది కొనిచ్చినా కూడా మీరు వేసుకుంటారు. ఏదైనా సరే వాళ్ళ లిమిట్ లో ఏది ఉంటుంది మాత్రం మీకు చేయగలిగితే అదే మీకు సంతృప్తి చెందుతారు. చదువు మాత్రం అలా కాదు. ఇంతే చదవని ఎవరన్నా చెప్తారా? చెప్పారు. మీరు ఎంత చదవగలిగితే అంత చదవచ్చు, దానికి లిమిట్ అనేది లేదు. ఎవరు ఏ ఆంక్షలు కూడా పెట్టడానికి లేదు. తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ ఎవరు కూడా మీకు ఆంక్షలు పెట్టే అవసరం లేదు. మీ కెపాసిటీ, మీలో ఉన్నటువంటి ఏదైతే ఆ కెపాసిటీ ఉందో దాని ప్రకారంగా మీరు ఎంత చదవగలిగితే అంత మీరు చదవగలుగుతారు. కాబట్టి దానికి ఎలాంటి లిమిట్స్ ఉండవు, ఎవ్వరు కూడా ఎలాంటి ఆంక్షలు పెట్టారు. మీరు ఎంత కష్టపడి చదవగలిగితే ఈ రోజు కష్టపడ్డది రేపటి రోజు మీకు అది తప్పకుండా దారి చూపిస్తుంది. ఇప్పుడు ఇంతకుముందే చెప్పారు, ఇక్కడ చదివిన వాళ్ళు ఎంతో మంది పెద్ద పెద్ద స్థాయిలో ఉన్నారని, పెద్ద పెద్ద ఆఫీసర్లు అయ్యారని. చాలా మంది గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు ఐఏఎస్ కూడా ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్. ఈ రోజు రిటైర్ అయిన వాళ్ళు కూడా చాలా మంది గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళే ఉన్నారు. గవర్నమెంట్ స్కూల్ అంటే ఒకప్పుడు చాలా దానికి ప్రాముఖ్యత ఉండేది. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ పెరిగినందువల్ల గవర్నమెంట్ స్కూల్స్ కి కొద్దిగా మధ్యలో ప్రాముఖ్యత తగ్గింది. కానీ మళ్ళీ ఇప్పుడు తిరిగి ఆ ప్రాముఖ్యత అనేది వస్తుంది. గత ప్రభుత్వం కూడా మన ఊరి బనబడి కింద చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ప్రభుత్వం కూడా చాలా చక్కటి కార్యక్రమాలు తీసుకొచ్చింది. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది పిల్లల స్కూల్స్, పిల్లల గురించి మాత్రమే. కాబట్టి మీరందరూ, ఎందుకంటే తల్లిదండ్రులైనా, ప్రభుత్వం అయినా, గ్రామాధికారులైనా, ఎవరైనా సరే ఫస్ట్ ఆలోచన చేసేది మీ అందరి గురించి. మీరందరూ కూడా కాబోయే రేపటి భావి పౌరులు. మీరందరూ కూడా స్ట్రాంగ్ గా ఉండి బాగా చదువుకొని బాగా స్ట్రాంగ్ గా ఉంటేనే మన భారతదేశం, మన రాష్ట్రం అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి మీరు ఆ ఆలోచనని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ఈ వయస్సు మళ్ళీ రాదు. ఇప్పుడు చదువుకొని మీరు ముందుకెళ్ళగలిగితేనే రేపటి రోజు జీవితంలో ఏదైనా సాధించగలుగుతారు. ఇంత మంచి అవకాశము మళ్ళీ మళ్ళీ రావు. మీరు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం కానీ ప్రతి ఒక్కరు కానీ ఇప్పుడు చాలా మంది ఏదైనా ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. ఒకప్పుడైతే ఇవి కూడా అందే అవకాశాలు లేకపోయినప్పుడు కూడా మీరు బుక్స్లలో చదువుతున్నారు. పెద్ద పెద్ద వాళ్ళంతా స్ట్రీట్ లైట్స్ కింద కూర్చొని చదువుకోవడము, లేదంటే 10 మంది కలిసి ఎవరో ఒక దగ్గర ఏదో ఒక రొట్టె ముక్క ఉంటే తిని చదువుకోవడము, ఇలాంటివి చేసి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు మీకు అంత బాధ కూడా లేదు. అన్ని సౌకర్యాలు చాలా చక్కగా స్కూల్స్లలో ఉంటున్నాయి. ఇళ్లలో కూడా మీకు ఏ కష్టం కలగకుండా తల్లిదండ్రులు కూడా చాలా చక్కగా మీకు అన్ని అరేంజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాలన్నీ కూడా మీరు అందిపుచ్చుకొని మరి మీ జీవితాన్ని బంగారుమయం చేసుకోవాలి. ఈ బడిపాట పట్టిన తర్వాత ఇంకా మీ బాట అటు ఇటు మాత్రం చేసుకోకండి. తప్పకుండా స్కూల్స్ కి రెగ్యులర్ గా వచ్చి మీరు చక్కగా చదువుకొని మీరు బంగారు భవిష్యత్తు చేసుకోవాలని మరొకసారి మీ అందరికి కూడా తెలియజేస్తూ, టీచర్స్ కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. దయచేసి గవర్నమెంట్ స్కూల్స్లలో పిల్లలు బాగా డల్గా ఉంటారు. ఇదందరికీ కూడా ఒక మైండ్ లో అందరికి ఒక ఇది కూర్చుండిపోయింది. ఎందుకంటే ఇందులో చాలా తక్కువ మంది ఉంటారు స్కూల్స్లలో, గవర్నమెంట్ స్కూల్స్లలో. ప్రైవేట్ స్కూల్ లాగా చాలా మంది ఉండరు. మీకు అయ్యో ఎంతమంది నన్ను చూస్తామన్న ప్రాబ్లం కూడా ఉండదు. కాబట్టి దయచేసి మీ అందరు కూడా
ప్రతి పిల్లను తప్పకుండా మీరు కాన్సన్ట్రేషన్ అనేది బాగా పెట్టండి. ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఇక్కడ చదువుకున్న పిల్లలకి ఇంగ్లీష్ లో మాట్లాడడం అయినా చదవడం అయినా కూడా చాలా ఇబ్బంది. నేను చాలా స్కూల్స్ లలో ఈ సమస్య చూస్తున్నాను కాబట్టి ఈ రోజు ఓపెన్ గా చెప్తున్నాను. దయచేసి పిల్లల మీద మీరు బాగా కాన్సన్ట్రేషన్ పెట్టండి. మీరు వస్తున్నారే పిల్లలను చదివించడానికి కాబట్టి మీరు కూడా టీచర్స్ చెప్పింది ఖచ్చితంగా 100% మీరు అర్థం చేసుకుంటేనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. కాబట్టి కోఆర్డినేషన్ ఉండాలి. టీచర్స్ కూడా మీ మీద ఎంత కాన్సన్ట్రేషన్ పెడతారో అంత రియాక్షన్ మీరు టీచర్స్ కు చూపించాలంటే అంత పట్టుదలతో మీరు కూడా చదవాలి. అప్పుడే స్కూల్ స్ట్రెంత్ పెరుగుతుంది, స్కూల్ యొక్క పేరు వస్తుంది. ఓ అర్సపల్లి గవర్నమెంట్ స్కూల్ అంటే ఒక పేరు ఒకప్పుడు ఉండేది అని సార్ చెప్తా ఉన్నారు. మళ్ళీ ఆ ప్రాధాన్యం రావాలి అని అంటే మీరందరూ కూడా కష్టపడి చదివితేనే అది మళ్ళీ తిరిగి వస్తుంది. కాబట్టి మీ అందరికీ ఆ సరస్వతి మాత ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు బడి బాట ఇన్ని రోజులు పిల్లలందరూ కూడా మా అక్క చెప్పినట్లు ఇంటి బాటలో ఉండి కదా, ఇంటి బాట ఉండి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయి వచ్చిండ్రు, కొన్ని విహారయాత్రలు పోయి వచ్చిండ్రేమో, మళ్ళీ స్కూల్ చాలా అయింది, సంతోషంగా ఉంది కదా. కొందరికైతే ఎప్పుడెప్పుడు స్కూల్ స్టార్ట్ కావాలని కూడా ఉంటుంది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కు. మీకు కూడా ఉంది కదా. ఈనాటి బడిబాట మొదటి రోజు ప్రభుత్వ పాఠశాల అర్సపల్లి హై స్కూల్లో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేయర్ శ్రీమతి దండు కిరణ్ గారికి, స్థానిక కార్పొరేటర్ సోదరిమణి శ్రీమతి లావణ్య నవీన్ గారికి, ఎంఈఓ రామారావు గారికి, స్కూల్ హెడ్ మాస్టర్ ఆర్వీఎన్ గౌడ్ గారికి, ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు సుస్రత్ బేగం రాలేదనుకుంటాను, ఇంటిమేట్ చేయలేదు సార్, నేను పూర్వ రమేష్ గారికి, స్థానిక సీనియర్ నాయకులు బీజేపీ నవీన్ గారికి, విలేజ్ కమిటీ అధ్యక్షులు తూటికొండ నర్సయ్య గారికి, బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నాగో లక్ష్మణ్ గారికి, వివిధ డివిజన్ కార్పొరేటర్లకు, స్కూల్ టీచర్లకు, వారి స్టూడెంట్స్ తల్లిదండ్రులకు, విద్యార్థులకు, స్థానిక నాయకులకు, ప్రెస్ సోదరులకు మరియు గ్రామ ప్రజలందరికీ కూడా ఈ శుభ సందర్భంగా అందరికీ కూడా నమస్కారాలు. ఏ ప్రభుత్వం వచ్చినా ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత మొన్నటి మూడోసారి మేనిఫెస్టోలో కూడా చెప్పడం జరిగింది, రాబోయే రోజులలో ఉచిత విద్యా వైద్యం పేదలకు, ఇది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. దాంతోపాటు గత రాష్ట్ర ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మన ఊరు మణిపడి అని అనేక స్కూళ్ళ డెవలప్మెంట్, మళ్ళీ అమ్మబడి అదొక స్కీమ్ పెట్టారు. కానీ ఏది పెట్టినా అసంపూర్తిగా ఒక గోల్ రీచ్ కాలేకపోతా ఉంది ప్రభుత్వ పాఠశాలల దుస్థితి పరిస్థితి. ఒకప్పుడు వైబల్గా కనిపించే ఈ స్కూళ్ళు ఇప్పుడు కలర్లు పేలిపోయో, కొన్ని స్కూళ్ళల్లో బాత్రూమ్లు సరిగా లేకపోవడం, అంటే ఈ మధ్యన ఇంకా కంప్లీట్ కాలే, 25% కంప్లీట్ చేయలేదు. నేను డిఓ గారికి, మరి డిఓ గారు అయినట్లున్నారు కదా, అంటే జిల్లా కేంద్రం ఇంపార్టెంట్ కానీ ఆయనకి కనిపించింది మరి అడుగుదా. ఇన్ని స్కీమ్లు పెట్టినా కానీ ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళ తాకిని తట్టుకోలేకపోతా ఉన్నారు. మరి ప్రభుత్వము కాన్సన్ట్రేట్ చేస్తుంది, ఇన్వెస్ట్ చేస్తూ ఉంది, కానీ రోజు రోజుకు ప్రభుత్వ పాఠశాలల స్ట్రెంత్ తగ్గిపోతా ఉంది. అది ముఖ్యంగా నేను మా సోదరిమణి ముఖ్య అతిథులుగా వచ్చినాం. మొన్నటి మీ రిజల్ట్ ఏదైతే ఉందో నిజంగా చెప్పాలంటే అంత ఆశాజనకంగా లేదు. రాబోయే అంటే లాస్ట్ ఇయర్ స్టార్ కూడా తక్కువ ఉన్నది,
ముగ్గురు తక్కువ ఉన్నారు, ఈసారి ఫిలప్ అయిందని చెప్పిండ్రు. తప్పకుండా ఏదైతే వారం రోజుల నుండి ఈ బడి బాటన, మరి బడి బాటలో ఇంతకుముందు పెద్దలు చెప్పినట్లు ఎవరు బయట ఉండద్దుతో పాటు ప్రభుత్వ పాఠశాలలో చనిపోయాలనే ఒక అది కూడా పిల్లల తల్లిదండ్రుల్లో కాన్సెప్ట్ తీసుకెళ్ళాలి. అయితేనే మనకు స్ట్రెంత్ పెరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో కూడా అమ్మ అన్ని రకాల వసతులు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం ముందు లేకున్నప్పుడు ఒకప్పుడు ప్రాబ్లం ఉండేది. అక్కడ వారికి ఉచితంగా బుక్స్ ఇస్తారు. అంటే ఈ బుక్స్ డ్రెస్లు ఇచ్చిన దానికి ఏమైపోయిందంటే కొంత ఆర్థికంగా మంచిగా ఉన్న వాళ్ళకు వాళ్ళు ప్రభుత్వ పాఠశాలనే కదా ఒకటి ఈజీగా తీసుకుంటున్నారు. వారికి మనం క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పాఠశాల అంటే మంచి విద్య నేర్పుతారు, స్టాఫ్ కమిటెడ్ ఉంటారు అనే ఒక విశ్వాసం వాళ్ళకి తీసుకురావాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే మొన్న నిధులు కేటాయించిందో దాంట్లో పూర్తి స్థాయిలో నిధులు కేటాయించకపోవడం వల్ల కూడా ఈ స్కూల్లో అన్ని కూడా కంప్లీట్గా, ముఖ్యంగా ఈ 3 ఏంటి టాయిలెట్స్, ఫ్లోరింగ్, 3 ఎలక్ట్రికల్ అదొకటి అయినట్లుంది. చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. మేము కూడా డిఓ ద్వారా నిధులు ఇంకా విడుదల చేసి ఇంకా మిగిలిన నిధులు విడుదల చేసి ఈ స్కూళ్ళకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా తొందరగా తీర్చాలని నేను నా తరఫు నుండి నేను చెప్తాను. ఆ తర్వాత పిల్లలు అమ్మ చదువుకుంటే ఈ సమాజంలో ఏదైనా దొంగలించబడతాయి, కానీ చదువుకుంటే ఎవరు దొంగతనం చేయరు. ఇవాళ ఒక ఉన్నత శిఖరాలు చేరుకున్నారా మన గోలు, డాక్టర్ కావాలన్నా, ఇంజనీర్ కావాలన్నా, ఐఏఎస్ కావాలన్నా, ఐపీఎస్ కావాలంటే అన్నిటికీ కూడా మనం చదువు ముఖ్యం. ఏదన్నా సాధించవచ్చు. చదువు ఇంతకుముందు మేయర్ గారు చెప్పినట్లు దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేరు. మీరు మీ ఫ్రీ టైం ఎంతైనా చదువుకునగలిగితే అంత చదువుకునవచ్చు. కనుక మీ జీవితంలో ఒక ఉన్నత శిఖరానికి చేరాలన్నా చదువే ముఖ్యం. చదువుకుంటే సమాజంలో గౌరవం ఉంటుంది. మీరు ఉన్నత పదవిలో ఉంటే మీకు అందరు కూడా మర్యాద ఇస్తారు, గౌరవం ఇస్తారు. కనుక మీరందరూ కూడా తల్లిదండ్రులకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు కూడా ఇంట్లో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. వారికి మీరు కూడా ఏం జరుగుతూ ఉంది, పిల్లలు ఎంతవరకు ఏం చదువుతున్నారు, స్కూల్ సరిగ్గా పోతుందా లేదా. స్కూల్ సరిగ్గా పోతేనే మొత్తం అవగాహన వస్తుంది, పట్టేస్తుంది ఆ సబ్జెక్టు మీద. పిల్లలందరూ పేరెంట్స్ కూడా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా పిల్లలు మీరు మంచి కాన్సన్ట్రేట్ చేసి చదువు మీద ఒక లక్ష్యం పెట్టుకోండి. నా జీవితంలో నేను ఇది సాధించాలా, ఇంతవరకు నేను అనేది ఒకటి తప్పకుండా మీరు ఏదైతే లక్ష్యం ఉంటుందో పట్టుదల ఉంటే తప్పకుండా అది అసాధ్యం కాదు, అన్నీ కూడా సాధ్యమే. మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు చెప్తా ఉన్నా పిల్లలకు. ఇక గవర్నమెంట్ స్కూళ్ళు ఇప్పుడు గురుకులాలలో మంచి రిజల్ట్ వస్తున్నాయి సార్. మీరు ఏ లక్ష్యం కాదు, గురుకులాలతో కాంపిటీషన్ పెట్టుకోండి, బ్రహ్మాండమైన రిజల్ట్స్ వస్తున్నాయి. ఒక మంచి పేరు వచ్చింది గురుకులాలంటే. ప్రభుత్వ పాఠశాలలు కూడా ఆ స్థాయికి ఎదగాలని ఈ సంవత్సరము మీకు స్టాఫ్ ఉంది. ఏదైతే మీరు క్లాస్ రూమ్స్ అందరూ తప్పకుండా ఈ ఫండ్ వచ్చిన తర్వాత ఏదైతే కాన్స్టిట్యూషన్ జనరల్ ఫండ్ వస్తే తప్పకుండా నేను అర్సపల్లికే మొట్టమొదటిగా నేను అలా చూపిస్తా. దాంతోపాటు నా ఒక లక్ష్యం ఉంది, రాబోయే సంవత్సరం వరకు ఒక 5 స్కూళ్ళు ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా అన్ని వసతులతోటి ఒక 5 స్కూళ్ళు మోడల్ స్కూల్గా నేను తయారు చేపిస్తానని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. నా స్పందన కాదు, ఇక గ్రూప్ ఎన్ఆర్ఐ అనుకోండి, కార్పొరేట్స్ అనుకోండి, తప్పకుండా 5 స్కూళ్ళు మాత్రం
ఒక 1 ఇయర్లో ఆ స్థాయికి తీసుకొచ్చడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. కానీ పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో అది మీ వంతు. నెక్స్ట్ ఇయర్ వరకు మాత్రం ఆసపల్లి స్కూల్లో 100% రిజల్ట్స్ రావాలని నేను కోరుకుంటా ఉన్నాను. తప్పకుండా మీరు మా మాట నిలబెడతారని, మీరు సహకరిస్తారని, మీకు ఏ సమస్య ఉన్నా, ఎందుకంటే గెస్ట్గా నేను వచ్చినందుకు నాకు అర్సపల్లి స్కూల్ నేను బాధ్యత తీసుకుంటాను. 5 ఇది కూడా ఒకటి తీసుకుంటాను తెలియజేస్తా ఉన్నా. మీకు కావాల్సిన రూమ్లు అది తప్పకుండా అయిపోతుంది, కొన్ని నెలల్లో అయిపోతుంది. ఏ ఫండ్ తోటి అవుతుందా ఎట్లయితుందా చూద్దామని. ఇవన్నీ కూడా మీరు మాత్రం తప్పకుండా 100% రిజల్ట్ తీసుకురావడానికి, ఎందుకంటే అట్లా మంచి రిజల్ట్స్ వచ్చినాయి అనుకోండి, స్కూల్కు పెట్టి మంచిగా వస్తుంది, మనకు వస్తుంది, మంచి అవార్డు గ్రహీతలు కూడా అవుతారు మీరు రాబోయే రోజులలో. అదేవిధంగా స్కూల్ స్ట్రెంత్ పెరుగుతుంది, మొత్తము వాతావరణం కూడా అంత పాజిటివ్గా బాగుంటుంది. కనుక మరొకసారి ఈ మొదటి రోజు బడిబాట శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు చెప్పుకుంటూ, ముఖ్యంగా చిన్నారులకు ఆల్ ది బెస్ట్. భారత్ మాతాకి జై. సార్, కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు పుస్తకాలు, డ్రెస్సులు మరియు నోట్బుక్స్ వితరణ ఉంటుంది. అది గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా జరపాల్సింది. ముందుగా 10th క్లాస్ విద్యార్థులు లైన్ గానే కేంద్ర ప్రభుత్వము దేశం మొత్తం కూడా పేదలకు నాణ్యమైన విద్యా వైద్యం వాళ్ళ యొక్క సంకల్పము. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏదైతే మన ఊరు మనబడి, గత ప్రభుత్వము ఇప్పుడు అమ్మబడి, ఈ రకంగా అనేక స్కీములు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉన్నతమైన విద్య కల్పించాలి, వారికి అన్ని సౌకర్యాలు, స్కూల్ బుక్స్, డ్రెస్సెస్, మధ్యాహ్న భోజనము ఇవన్నీ కూడా కల్పిస్తూ మంచి చదువు, అంటే గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఉన్నతమైన విద్య కల్పించాలని ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తోంది. అయినా కానీ ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు కావలసినంత నిధులు ఇంకా ప్రభుత్వం నుంచి రావడం లేదు. ప్రతి స్కూల్కు, ప్రతి ప్రభుత్వ పాఠశాలకు ఏవైతే కనీస వసతులు ఉన్నాయో, టాయిలెట్స్ కానీ, ఫ్లోరింగు, వాటర్, ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ చాలా స్కూళ్ళలో ఇప్పటికి కూడా అన్నింటికి
పెండింగ్ ఉన్నాయి. చాలా పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని నేను కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఈరోజు మొదటి రోజు పిల్లలందరికీ కూడా నియోజకవర్గ ప్రజల అంటే ప్రభుత్వ పాఠశాల స్కూల్లో పిల్లలందరికీ కూడా నేను శుభాకాంక్షలు చెప్తా ఉన్నా. మీరు కూడా పిల్లలందరూ కూడా ఒక గోల్, ఒక చదువు అంటే మనము జీవితంలో ఎంతైనా ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువే ముఖ్యము. చదువుని ఎవరు దొంగలించలేరు. దీనికి కులం లేదు, ఆర్థిక పరిస్థితులు పేదలైనా ధనికులైనా కానీ చదువుకు ఎక్కడ కూడా ఆటంకం ఎవరు కల్పించారు. అందరూ కూడా మంచి చదువుకొని భవిష్యత్తులో మంచి ఉన్నత శిఖరాలకు ఎదగాలని నేను కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, స్టాఫ్కు భవిష్యత్తులో మీరు ఇంకా పిల్లలకు ఉన్నతమైన చదువు నేర్పించి 100% రిజల్ట్స్ రావాలని నేను వాటిని కోరుకుంటున్నాను.